తెలంగాణ రాజకీయాలు ఆసక్తికర మలుపులు తిరుగుతున్నాయి. రాజకీయ గెలుపోటములు పూర్తిగా భావోద్వేగాల మీదనే ఆధారపడి ఉంటాయి. ఏదైనా రాజకీయ పార్టీ ప్రజల్లో ఓ ఎమోషన్, అది అందరికీ కనెక్ట్ అయ్యే ఎమోషన్ సృష్టించగలిగితే విజయాలు లభిస్తాయి. బీఆర్ఎస్ ఇప్పుడు తెలంగాణ వాదం పేరుతో, బీజేపీ హిందుత్వం పేరుతో రాజకీయం చేస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, పార్లమెంటు ఎన్నికల్లో నిరాశ తర్వాత భారత రాష్ట్ర సమితికి తాము నిలబడాలంటే తెలంగాణ వాదం ఒక్కటేనని అర్థమైంది. అప్పటికే తమ పార్టీ పేరును బీఆర్ఎస్ అని మార్చుకోవడంతో ఆ పార్టీ తెలంగాణపై పేటెంట్ కోల్పోయినట్లయింది. టీఆర్ఎస్ ప్రారంభించింది రాష్ట్ర సాధన కోసం. అది సాధించేసిన తర్వాత పునర్నిర్మాణం పేరుతో 10 ఏళ్లు సెంటిమెంట్ లైవ్లో ఉండగలిగారు. కానీ దాన్ని కొనసాగించకుండా జాతీయవాదం అందుకోవటం రాంగ్ స్టెప్గా మారింది. ఇప్పుడు తప్పుదిద్దుకునే ప్రయత్నంలో ఉంది. తెలంగాణ సెంటిమెంట్ మళ్లీ తమ ఆయుధంగా మార్చుకునే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు భారతీయ జనతా పార్టీ రాజకీయంగా రోడ్డెక్కి ఉద్యమాలు చేయటం లేదు, కానీ ఆ పార్టీ విస్తరణ మాత్రం ఆగటం లేదు. ప్రజా పోరాటాలంటే రోడ్డెక్కి గొంతు చించుకోవటం కాదు, వారికి స్పష్టమైన దిశానిర్దేశం పైనుంచి వస్తుంది. ఆర్ఎస్ఎస్ వంటి విభాగాల సంపూర్ణ మద్దతుంటుంది. వారంతా తమదైన జాతీయవాదం, హిందుత్వాన్ని కింది స్థాయి వరకు విస్తరించజేస్తూ ఉంటారు. అందుకే త్రిపుర, బెంగాల్ వంటి చోట్ల కూడా బీజేపీ విజయాలు సాధించింది. తెలంగాణలోనూ అదే విధంగా చాప కింద నీరులా విస్తరించుకుంటూ పోతున్నారు. ఉత్తర తెలంగాణలో ఇప్పటికే పట్టు సాధించేశారన్న భావనలో ఆ పార్టీ అగ్రనాయకత్వం ఉంది. దక్షిణ తెలంగాణపై దృష్టి సారించారు. తెలంగాణ రాష్ట్రం అనే ఎమోషన్తో బీఆర్ఎస్ రాజకీయాలు చేస్తోంది. తెలంగాణలో ఉన్న రాజకీయ పరిస్థితులు, సామాజిక నేపథ్యాలను పక్కాగా విశ్లేషించుకున్న బీజేపీ జాతీయవాదం, హిందుత్వంతో వేగంగా విస్తరిస్తోంది. ఇప్పుడు బీజేపీదే పైచేయిగా కనిపిస్తోంది. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటు బ్యాంకు మొత్తం బీజేపీకి పోవటం యాదృచ్ఛికం కాదు. బీఆర్ఎస్ బలహీన అభ్యర్థుల్ని నిలబెట్టడం వల్ల వచ్చిన ఫలితం కాదు. తెలంగాణ వాదం అనే భావోద్వేగం ఉన్నప్పుడు కేసీఆర్ ఎవరిని పెట్టినా అభ్యర్థిని చూడకుండా ప్రజలు ఓట్లేశారు. ఇప్పుడు వెయ్యలేదంటే వచ్చిన మార్పు అర్థం చేసుకోవచ్చు. బీఆర్ఎస్ తన తెలంగాణ వాదం తనదేనని నిరూపించుకుని బీజేపీ కంటే మెరుగైన ఫలితాలు సాధించాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.